వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మా వాయిస్ ఇస్ క్లియర్? క్లియర్ సార్. యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటి. ఓకే, సో తర్వాత మనకి యాజ్ యూజువల్ ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటో క్లియర్ గా లాస్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, వీటితో పాటు సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేది కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా పర్వాలేదు, మనకి టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ 6.2 ప్రజెంట్ నేర్చుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీరు ఎవరికైనా ప్రిఫర్ చేయొచ్చు. అసలు బేసిక్ నాలెడ్జ్ ఏమి లేకపోయినా పర్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ప్రతిదీ బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం చూద్దాం. నిన్నటి క్లాస్లో కొన్ని కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి మీతో నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, డన్. సో ఇక్కడ 10 ఉన్నాయమ్మా. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు కళ్యాణ్ సొల్యూషన్స్ పే టు అవర్ కంపెనీ. ఈ 10 ట్రాన్సాక్షన్స్ కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉంటాయి, అందుకు మీకు చార్ట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎల్ఐటి అనే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఆ ఎల్ఐటి కంపెనీకి డబ్బులు కావాలి. సో బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఓనర్ పేరు లోకేష్. ఇప్పుడు ఎల్ఐటి అనే కంపెనీ స్టార్ట్ చేయాలి, బిజినెస్ కు డబ్బులు కావాలి. బిజినెస్ ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకుంది. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. ఇప్పుడు ఓనరు బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో ఓనర్ కాబట్టి యాజ్ పర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా ఓనరే తన బిజినెస్ కు డబ్బులు ఇస్తే ఏమని రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాసుకుంటుంది. క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. సో అవుట్ సైడ్ నుంచి బిజినెస్ కు డబ్బులు వస్తుంది కాబట్టి బిజినెస్ కి అది ఇన్కమా ఎక్స్పెన్స్ అమ్మా? ఓచర్ కి ఏమొస్తుంది చెప్పండి? బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్స్? F6. వెరీ గుడ్. ఓకే, ఓనర్ స్క్రీన్ కనబడటం లేదు. హలో, మిగతా వాళ్ళకి కనబడుతుందమ్మా? నౌ ఇట్ ఈస్ ఓకే. డన్ గైస్. సో ఇప్పుడు చూడండి, బిజినెస్ ఓనరు బిజినెస్ కు 5 lakhs డబ్బులు ఇచ్చాడు. సో ఓనరే బిజినెస్ కు అప్పుగా డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరు క్యాపిటల్. అంటే అవుట్ సైడ్ నుంచి బిజినెస్ కి డబ్బులు వస్తుంది కాబట్టి ఇది ఇన్కమ్ అంటే F6. ఓకే, ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది.
ఒక 5,00,000 తీసుకొని 5 ఇయర్స్ ఉపయోగించుకుంది. 5 ఇయర్స్ తర్వాత బిజినెస్ ఓనర్‌కి 5,00,000 ఇస్తే ఒప్పుకుంటాడా ఓనరు? ఒప్పుకుంటాడమ్మా? లేదు సార్ ఒప్పుకోడు కదా! దానికేం చేయాలి? ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇవ్వాలి. ఆ 5,00,000 కాస్త 6,00,000 అయింది. అంటే 1,00,000 ఏంటి ఎక్స్‌ట్రా? ఇంట్రెస్ట్. ఏంటది? ఇంట్రెస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అంటే బిజినెస్ నుంచి 1,00,000 ఎక్స్ట్రా బయటికి పోతుంది. అంటే అది బిజినెస్‌కి ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా? ఎక్స్‌పెన్సెస్ సార్. ఎక్స్‌పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. ఎఫ్ఐ సార్. వెరీ గుడ్. ఎఫ్ఐ సార్. పేమెంట్. అర్థమైందా? క్యాపిటల్‌కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్‌కి మీనింగ్ అర్థమైందా? క్లియర్? డన్. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఓనరే బిజినెస్‌కి 5,00,000 ఇచ్చాడు. దానికి క్యాపిటల్ అన్నాడు. ఈ 5,00,000 నుంచి పర్సనల్ యూజ్ కోసం 2,00,000 తీసుకున్నాడు ఓనరు. అప్పుడు ఓనర్ పేరేంటి? డ్రాయింగ్స్ అంటాం. బిజినెస్ నుంచి 2,00,000 బయటికి పోతుందంటే బిజినెస్‌కి ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా అది? ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. ఎఫ్ఐ సార్. F5 తీసుకోవాలి. ఓకే. వెరీ గుడ్. ఓకే. ఓనరు పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. 2,00,000 అయింది. ఈ 2,00,000ని 2 ఇయర్స్ తర్వాత బిజినెస్‌కి అదే 2,00,000 ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటాడా ఓనరు? ఒప్పుకోడు సార్. లేదు బిజినెస్ ఒప్పుకుంటుందా ఓనర్ 2,00,000 ఇస్తే 2 ఇయర్స్ తర్వాత? లేదు ఒప్పుకోడు సార్. లేదు కదా! ఇంట్రెస్ట్ కట్టాలి కదా! ఈ 2,00,000 కాస్త అవును 3,00,000 సార్. అయింది. అంటే 1,00,000 ఎక్స్ట్రా ఏంటది? ఇంట్రెస్ట్. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. 2,00,000 పర్సనల్ యూజ్ కోసం ఓనర్ తీసుకున్నాడు. 3,00,000 బిజినెస్‌కి ఇచ్చాడు. అంటే బిజినెస్‌కి 1,00,000 ఇన్‌కమ్. అంటే దాని ఇన్‌కమ్ అంటే ఏ కిలో తీసుకోవాలి? F6 F6 సార్. సో F6 తీసుకోవాలి. క్లియరా? 4 అర్థమైనాయా? ఏది డెబిట్ లైక్ ఏది F6 అవుతది, ఏది F5 అవుతదో తెలిసిందా? 4 ట్రాన్సాక్షన్స్. కన్‌ఫ్యూజన్ తెలుసు. క్లియర్? తెలిసింది సార్. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్. మన బిజినెస్ కాకుండా టాటా బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసింది 1,00,000. ఇన్వెస్ట్‌మెంట్ చేసేంత వరకు అది ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా? ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్‌పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. ఎఫ్ఐ సార్. F5. ఎఫ్ఐ. ఓకే. అక్కడ 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసావు. 1 ఇయర్ తర్వాత అది 2,00,000 అయింది. ఆ ఇన్వెస్ట్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. బిజినెస్‌కి ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్‌కమ్ అంటే ఏకి తీసుకోవాలి. ఇన్కమ్. F6 సార్. F6. F6 తీసుకో. నెక్స్ట్ లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్. మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంది 2,00,000. అక్కడ ఎల్ఐసినో, ఎస్‌బీఐ బ్యాంకో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకో, నరేసో, ప్రియానో, రమ్యానో ఎవరో ఒకరు ఇచ్చారు. అవుట్ సైడ్ నుంచి బిజినెస్‌కి డబ్బులు వస్తుంది. అది బిజినెస్‌కి ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? ఎక్స్పెన్స్ అవుతుంది సార్. ఇన్కమ్. ఇన్‌కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6 తీసుకోవాలి. మన బిజినెస్ లోన్ తీసుకుంది. నెల నెల మన బిజినెస్ లోన్ కట్టాలి కదా! ఈఎంఐ. సో దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఏకి తీసుకోవాలి. ఎఫ్ఐ. పేమెంట్. ఎఫ్ఐ సార్. F5 పేమెంట్. మన బిజినెస్ అవుటర్స్‌కి లోన్ ఇచ్చింది 2,00,000 హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఇచ్చేంత వరకు అది ఎక్స్‌పెన్స్ ఇన్‌కమా? ఎక్స్పెన్సెస్. ఏకి తీసుకోవాలి. ఎఫ్ఐ సార్. F5 F5. మనం లోన్ ఇచ్చిన తర్వాత తీసుకున్న వాళ్ళు నెల నెలా మనం కట్టాలి కదా! వాళ్ళు మన బిజినెస్ కడుతున్నారంటే Yes, sir. మనకి ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ సార్. సార్. F6. ఇవి కన్‌ఫ్యూజన్ ఎంట్రీస్. ఈ 10 క్లియరా? అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది. యాహ్! దట్ ఈస్ డన్ మా. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఒక టాలీ సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలి? దానికి సంబంధించి మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంతుండాలి? అనేది కూడా చూద్దాం. ఓకే. చూడండి గైస్. సో టాలీ సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ వెర్షన్ టాలీ ప్రైమ్ 6.2. మనకి 5.1 ఐకాన్ ఇలా ఉంటది. లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా! ఇలా ఉండేది. మనకి బ్లూ, స్కై బ్లూ మనకి ఇలా యెల్లో, లిమిటెడ్ యెల్లో కాపీ కలర్ సంబంధించి ఇలా ఐకాన్ ఉండేది. ప్రెజెంట్ లేటెస్ట్ ఐకాన్ ఇలా ఉంటది. ఓన్లీ పి ఫర్ ప్రైమ్. టాలీ ప్రైమ్ ప్రెజెంట్ ఐకాన్ ఇలా ఉంటది.
ఓకే, డన్. ఇప్పుడు మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ చేసుకోవాలంటే మీ సిస్టంలో కాన్ఫిగరేషన్ ఏముండాలి? ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు ఎంతైనా. సిస్టమ్ టైపు 64 బిట్ ఉండాలి, 32 బిట్ ఉండకూడదు. మెమరీ ర్యామ్ వచ్చేసి 4 జీబీ పైన ఉండాలి. 4 జీబీ, 8 జీబీ, 12 జీబీ ఎంత ఉన్నా ఏం కాదు, 16 జీబీ అలా. హార్డ్ డిస్క్ మినిమం 43.6 ఎంబీ డేటా ఇన్స్టలేషన్ తీసుకుంటుంది. ప్రాసెసర్ i3 కానీ, i5 కానీ, i7 కానీ, i9 కానీ ఏదైనా తీసుకోవచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి డౌన్లోడ్ చేసేంత వరకు. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఎంతైనా ఉండొచ్చు. ఇది మినిమం మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్. మనకి 2 టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయమ్మా. సిల్వర్ సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టమ్, గోల్డ్ మల్టీ యూజర్ అంటే మల్టిపుల్ సిస్టమ్స్. 10 ల్యాన్ కనెక్షన్ ద్వారా ఇవ్వచ్చు. సో లేటెస్ట్ వర్షన్ మనకి ఏంది, టాలీ ప్రైమ్ 6.2. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, www.talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి 1 రూపీ ఖర్చు ఉండదు, మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయాలి అంటే. అదే మీకు లైసెన్స్ కావాలంటే ఒరిజినల్ లైసెన్స్ సింగిల్ సిల్వర్ 22,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే 26,550 రూపాయలు పడుతుంది. సో అది మీరు డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి తీసుకుంటే ఆ రేట్ పడుతుంది. అదే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ మన దగ్గర నుంచి తీసుకుంటే ఆ టోటల్ అమౌంట్ మీద 5% డిస్కౌంట్ ఇస్తాం. 25,222 రూపాయలకు మనకి ఇస్తాం విత్ ట్యాక్స్తో కలిపి. ఓకే, అదే మీరు రెంటాలు తీసుకోవాలనుకుంటే 750 ప్లస్ 18% జిఎస్టీ. తర్వాత గోల్డ్ 67,500 ప్లస్ 18% జిఎస్టీ. సో ఐ థింక్ 79,000 దగ్గర 79,800 ఎంతో వస్తుంది గోల్డ్ మల్టీ యూజర్. అదే మీకు రెంటాలు తీసుకుంటే 2250 ఇంటూ 18% జిఎస్టీ. అదే మన దగ్గర తీసుకుంటే 5% డిస్కౌంట్ ఇస్తాం, సర్వీస్ కూడా ఇస్తాం. ఆఫ్టర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకి టాలీ ఐకాన్ ఇలా వస్తుంది. పి అంటే ప్రైమ్, ఇది ఓల్డ్ వర్షన్ 5.1 ఇలా ఉంటుంది ఐకాన్. తర్వాత సార్ టాలీ ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి, సెకండ్ డౌన్లోడ్ చేయాలి సార్? చెప్తాను బ్రదర్, జస్ట్ లిజన్. ఓకే, సో ప్రెసెంట్ మనకి టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్. ఆఫ్టర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకి టాలీ ప్రైమ్ మీద మీరు క్లిక్ చేస్తానే ఇలా 4 ఆప్షన్స్ మీకు వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఓకే, ఇది ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే 10,000 ప్యాకేజీలో ఉన్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్ మోడ్ కనిపించదు, డైరెక్ట్గా లైసెన్స్లోనే ప్రాక్టీస్ చేస్తారు. ఎవరైతే 6,000 ప్యాకేజీలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే జస్ట్ మనకు ఎడ్యుకేషన్లోనే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. సో తర్వాత యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే మనకి టాలీ కంపెనీ నుంచి సీరియల్ నెంబర్ వస్తుంది, యాక్టివేషన్కి సీరియల్ నెంబర్. ఆ యాక్టివేషన్కి సీరియల్ నెంబర్ ఇక్కడ ఇచ్చామంటే ఈ ఈ ఈ ఐకాన్ కనిపించదు మనకి. ఈ ఐకాన్ కనిపించకుండా టాలీ మీద క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా మన కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. అదే రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే మీకు 2 బ్రాంచ్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్ బ్రాంచ్లో టాలీ యూజ్ చేయలేదు, అక్కడ లైసెన్స్ని సరెండర్ చేసి మీకు కడపలో ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో అదే లైసెన్స్ని యాక్టివేట్ చేసుకోవడం, రియాక్టివేట్ చేసుకోవడం. అక్కడ యూజ్ చేయలేదు, అక్కడ తీసేసి ఇక్కడ వేసేసుకుంటాం. తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఐపీ అడ్రస్ ద్వారా దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, తర్వాత కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఇలా మీకు ఐకాన్ కనబడుతుంది. ఇక్కడ మీరు కంపెనీ క్రియేషన్ చేయొచ్చు, రిమోట్ కంపెనీ చేయొచ్చు, స్పెసిఫై పాత్ చేయొచ్చు, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ చేయొచ్చు. క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా ఒక కంపెనీ క్రియేషన్ చేయాలంటే క్రియేట్ కంపెనీలోకి వెళ్తాం. సో మనకి రిమోట్ యాక్సెస్ ద్వారా ఆపరేట్ చేయాలనుకుంటే రిమోట్ యాక్సెస్ ద్వారా ఆపరేట్ చేస్తారు. స్పెసిఫై పాత్ అంటే పెన్ డ్రైవ్లో డేటా తెచ్చుకొని వేరే సిస్టంలో ఉన్న డేటాను మన సిస్టంలో చెక్ చేసుకోవాలనుకుంటే ఆ పాత్ ద్వారా వెళ్ళి చేసుకోవచ్చు. అదే మీ సిస్టంలో డేటా ఎక్కడైతే ఉందో అదే ప్లేస్కి డైరెక్ట్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా నుంచి వెళ్ళి ఆ పాత్ తీసుకొని రావచ్చు. ఓకే, అది కూడా చూపిస్తాను ఫర్దర్. ఇప్పుడు మన క్రియేట్ కంపెనీ ఇస్తానే కంపెనీ క్రియేషన్ ఇలా చేసుకుంటాం. కంపెనీ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్. ఓకే, ఇవన్నీ కూడా కంపెనీ క్రియేషన్లో చేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను.
టాలీ సొల్యూషన్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి స్టెప్ 1. టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. స్టెప్ 2. సో కంపెనీకి వేసా. స్టెప్ 3. లెడ్జర్ క్రియేషన్. స్టెప్ 4. వోచర్ పోస్టింగ్. ఓకే, ఈ ఆర్డర్ని మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఓకే, వెబ్సైట్ వచ్చేసి ఏంటి మా టాలీ సొల్యూషన్స్, tallysolutions.com, tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, డౌన్లోడ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లేటెస్ట్ వర్షన్ మీకు ఇక్కడ రిలీజ్ 6.2. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది ఏదైతే ఉంటుందో అది మనలాంటి స్టూడెంట్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు యూజ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే, ఈ రైట్ సైడ్ లో ఎడిట్ లాగా ఉంది కదా, ఇది ఆడిటర్స్ సిఎస్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయండి. లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ మా న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్, స్టూడెంట్. ఓకే, లేదా డైరెక్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. న్యూ యూజర్ ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా 6.2లో అప్డేట్ చేస్తారు చూడండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అంటే స్టూడెంట్ సెలెక్ట్ చేయండి. ముందు ఈ ఆప్షన్స్ లేవు 6.1 వరకు. ఇప్పుడు న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్, స్టూడెంట్ అని చూపిస్తుంది. స్టూడెంట్ కొత్తగా ఆప్షన్స్ యాడ్ చేశాడు మా. ఇక్కడ చూడండి 45.2 MB, ముందు 43 ఉంది, ఇప్పుడు 45.2 MB పెంచాడు. మీ సిస్టంలోకి వెళ్ళండి, డౌన్లోడ్. సో ఇక్కడ చూడండి సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిందా, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అని ఇవ్వాలి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కాన్ఫిగర్ మోర్ యాక్షన్స్ ఆల్టర్ అని చూపిస్తుంది. ఆల్రెడీ నా సిస్టంలో సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్టర్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తానే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయి మీకు డెస్క్టాప్ మీద ఇలా కనబడుతుంది. ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ప్రైమ్ అని ఐకాన్ ఇలా కనబడుతుంది. సో ఎప్పుడైతే ఇన్స్టలేషన్ అయిపోతుందో ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. నాది లైసెన్స్ కాబట్టి నాది డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది. మీరు ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నారు కాబట్టి మీకు డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు. ఓకే, చూడండి నేను 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. డైరెక్ట్గా నాకు ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఇలా డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో నేనేం చేస్తున్నాను, ఏదో కంపెనీ ఓపెన్ అయిపోయింది కదా, ఇది క్లోజ్ చేయాలి. రైట్ సైడ్లో F3 ఉంటుంది. F3. సో అప్ యారో షట్ కంపెనీ ఎంటర్, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వాలి. ఎస్ఆర్ నో ఎస్. ఈ పేజీలోకి డైరెక్ట్గా వచ్చేస్తా. కానీ మీరు ఎడ్యుకేషన్ మోడ్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఓకే వాళ్ళకి ఎలా వస్తుంది ఐకాను, టాలీ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ 4 ఆప్షన్స్ కనబడతాయి. అప్పుడు మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఈ పేజీకి వస్తుంది. ఇదే పేజే కదా నాకు కనబడుతుంది. ఇక్కడ ఏమంటే నాకు మీకులాగా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరికీ క్లాసులు చెప్పడం కాబట్టి వాళ్ళందరి కంపెనీలో కనబడుతున్నాయి. లేదంటే నాకు కూడా సేమ్ ఎంటీ కంపెనీ కనబడుతుంది. సో ఇదే పేజే కదా కనబడుతుంది. ఇప్పుడు క్రియేట్ కంపెనీ తీసుకోవాలి. క్రియేట్ కంపెనీ చూడండి. క్రియేట్ కంపెనీ తీసుకున్న తర్వాత సేమ్ ఇదే కదా ఇక్కడ కూడా క్రియేట్ కంపెనీ. సో ఇప్పుడు నేను కంపెనీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నువ్వు ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి ఉంటావో ఆ యొక్క పాత్ ఇక్కడ కనబడుతుంది. నేను డీలో చేశాను కాబట్టి నాకు డి ఉంది.
అదే మీరు సిలో చేస్తే సి వస్తుంది. ఓకే, మెటీరియల్ ఓపెన్ చేయండి. మెటీరియల్లో పేజీ నెంబర్ 57, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ చేసాం. స్టెప్ 2 వచ్చేసి కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం. ఓకే, చూడండి ఇక్కడ లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇక్కడ అన్ని ఫీచర్స్ మీకు రాలేదు, కొన్ని ఫీచర్సే మీకు వచ్చాయి, కంటి ముందర కనబడుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఒకే ఒక్కసారి కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. రైట్ సైడ్ లో F12 కాన్ఫిగర్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, సెకండ్ ఆప్షన్ అవసరం లేదు, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్, ఈ 4 ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. అప్పుడు మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఒకే ఒకసారి మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఒకే ఒకసారి చేయాలి. ఇలాగా చూసారా, మరికొన్ని ఫీచర్స్ ఏడాయినా ఎక్స్ట్రా. ఓకే, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. నీ ఒరిజినల్ రియల్ టైంలో అడ్రస్ అవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఇచ్చుకోవాలి. నేను జస్ట్ డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, కంపెనీలో ఫ్యాక్స్ నెంబర్ ఉంటుంది, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రియల్ టైంలో ఉంటే ఒకసారి ఇచ్చుకోవాలి. వెబ్సైట్, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదిమా, మన ఇండియాది ఫైనాన్స్ ప్రజెంట్ ఈ ఇయర్ లో 1/4/25, 31/3/26. సో 1/4/25 నుంచి స్టార్ట్ అవుతుంది, 31st 3కి 26కి ఎండ్ అవుతుంది. సార్ నేను సెప్టెంబర్ మంత్ లో కొత్త కంపెనీ పెట్టాను, నేను ఈ మంతే ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తాను సార్ అంటే తప్పు, అలా ఇవ్వకూడదు. ఈ 12 నెలలు అంటే 1 ఏప్రిల్ నుంచి 12 మంత్స్, నువ్వు ఏ మంత్స్ లో కంపెనీ స్టార్ట్ చేసినా ఫైనాన్షియల్ ఇయర్ ఇదే ఇవ్వాలి, ఈ డేటే ఇవ్వాలి. సార్ నేను సెప్టెంబర్లో కొత్త కంపెనీ పెట్టా, నేను ఈ రోజు డేట్ ఇక్కడ ఇస్తాను సార్ అంటే తప్పు. ఇక్కడ ఈ రోజు డేట్ ఇచ్చామనుకో అకౌంట్స్ అన్ని రాంగ్ వస్తాయి. మనం ఎప్పుడు స్టార్ట్ చేసామని కాదు, ఈ 12 నెలలు 1/4 నుంచి 31/3 మార్చి 2026 వరకు నువ్వు ఏ మంత్ లో బిజినెస్ పెట్టినా ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/25 ఉండాలి. అదే నెక్స్ట్ ఇయర్ అయిందనుకో 1/4/26 ఉండాలి. ఏప్రిల్ తర్వాత బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్ ఉండాలి. ఓకే, డన్. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఎంటర్ ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇప్పుడు F11 ఫీచర్స్కి వెళ్ళిపోతాం. ఈ స్క్రీన్ అయిపోతేనే నెక్స్ట్ F11 ఫీచర్స్ వస్తాయి. ఇది F11 బాక్స్ మా. ఇక్కడ మీకు అన్ని బాక్సులు అన్ని ఫీచర్స్ కనిపించట్లేదు, మీరు ఏం చేయాలి, బ్యాక్ స్పేస్ ఇవ్వాలి. సో మోర్ ఫీచర్స్, ఎస్, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో ఆల్ ఫీచర్స్, ఎస్, ఎంటర్. ఇప్పుడు చూసారా, అన్ని ఫీచర్స్ మీకు వచ్చాయి. ఒకే ఒకసారి చేయాలి, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. ఓకే, మనం చేసే ప్రాబ్లం ఏంటి, సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం చేస్తున్నాం మనం. సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం మనం చేస్తున్నాం. సో కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఒకటి చాలు, సర్వీస్ కంపెనీ చేస్తున్నాం. ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ ని నో పెట్టేద్దాం, మనకు అవసరం లేదు. ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇది మెయిన్ పేజ్ మా. గేట్వే ఆఫ్ టాలీ అంటాం. ఇక్కడ నువ్వు కంపెనీ క్రియేషన్ చేసింది వచ్చిందా, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. కరెంట్ పీరియడ్ వచ్చిందా, 1 ఏప్రిల్ 25, 31 మార్చ్ 26 వచ్చింది. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి గ్రూప్స్ ఎన్ని ఉంటాయమ్మా, గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, లెడ్జెస్ ఎన్ని ఉంటాయి, 28 ఓచర్స్ ఎన్ని ఉంటాయి, Ledgers 2 ఉంటాయి సార్. like just vouchers 24 సో ఉంటాయి. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 2 ఓచర్ ledgers, టైప్ కీస్. 24 ఇవి vouchers. ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మీరు 1,00,000 కంపెనీలు చేసిన
ఏంటి 1,00,000 కంపెనీలు మీరు చేసినా ఇవి వచ్చేసి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకేనా? చూద్దామా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి, గ్రూప్ లోకి వెళ్ళండి. ఉన్నాయి అక్కడ 28 గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ లో అండర్ లో చూడండి, లెస్ట్ లో 28 గ్రూప్స్. లెడ్జెస్ లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి 2 లెడ్జెస్. ఓచర్ టైప్ కీస్ లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి 24 ఓచర్ టైప్స్. ఎస్కేప్ ఇవ్వండి, బ్యాక్ రావాలంటే ఎస్కేప్. ఓకే. సో ఇప్పుడు మనము లెడ్జెస్ ని 2 రకాలుగా చేయొచ్చు. సింగిల్ ఎంట్రీ మోడ్ లో చేయొచ్చు, డబుల్ ఎంట్రీ మోడ్ లో చేయొచ్చు. కానీ సింగిల్ ఎంట్రీ మోడ్ లోనే చేద్దాం. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. ఎందుకంటే సింగిల్ ఎంట్రీ మోడ్ లో చేస్తే సప్లయర్ అడ్రస్, కస్టమర్ అడ్రస్ ఇవి రాయొచ్చు. నువ్వు డబుల్ ఎంట్రీ మోడ్ లో చేసావనుకో అడ్రస్ మీరు రాయలేరు. ఓకే. డబుల్ ఎంట్రీ మోడ్ మెథడ్ ని మీరు యూజ్ చేయొద్దు. అలా యూట్యూబ్ లో ఎవరైనా చెప్పినా అది రాంగ్. జస్ట్ తెలుసుకోవాలి ఇలా చేయొచ్చు అనేది. కానీ సింగిల్ ఎంట్రీ మోడ్ లోనే మనము లెడ్జెస్ అనేది క్రియేషన్ చేయాలి. కొందరు యూట్యూబ్స్ లలో డబుల్ ఎంట్రీ మోడ్ లో కూడా చేయొచ్చు అని చెప్తా ఉంటారు. అది రాంగ్. అది ఫాలో అవ్వకండి. సప్లయర్ అడ్రస్, కస్టమర్ అడ్రస్ ఎలా రాస్తారండి డబుల్ ఎంట్రీలో? రాయలేం కదా, అది రాంగ్. ఇప్పుడు చూడండి, క్రియేట్ లేకి వెళ్ళండి, లెడ్జర్ లేకి వెళ్ళండి. వీటిని అకౌంటింగ్ మాస్టర్స్ అంటాం. సో లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా కనబడుతుంది. ఇప్పుడు మనం చేసేది సింగిల్ ఎంట్రీ మోడ్. ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా టోటల్ గా? 10, 11, 8, 9, 5? ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా చెప్పండి. సెకండ్ క్లాస్ లో చెప్పారు కదా, ఎన్ని ఉన్నాయి? 11. క్యాష్ తో 10, sir. కలిపి 11. క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది కదా, మళ్ళీ చేయడం అవసరమా? లేదు, sir. క్యాష్ నో నీడ్. లేదు సార్. అవసరం. క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఎంటర్. సో ఆ Capital. 28 గ్రూప్స్ వచ్చాయా రైట్ సైడ్ లో? క్యాపిటల్ సార్. ఆ రైట్ సైడ్ నుంచి అది ఎక్కడో ఉంది, దాన్ని బయటకు తీసుకురావాలా? సిఏపి అని టైప్ చేయండి. జస్ట్ ఫస్ట్ లెటర్స్ టైప్ చేస్తే ఆ 28 గ్రూప్స్ నుంచి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తారు. ఎంటర్ ఇవ్వండి. అక్కడికి వచ్చేసిందా? సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఒక లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. సెకండ్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా? ఒకటే రెండా? 2 ఉన్నాయి సార్. పర్చేజ్ ఏం తీసుకోవాలి? Purchase, sir. Purchase చూసారా? purchase. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నిన్న చెప్పిన థర్డ్ క్లాస్, ఇవి 3 ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చేసేది సెకండ్ క్లాస్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. అదే ఓచర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ 2 ఉపయోగపడతాయి అట్ ఎ టైం. ఇప్పుడు పర్చేజ్ అకౌంట్స్ సేవ్. నెక్స్ట్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. Sundry అండర్లో ఏం creditors. తీసుకోవాలి? ఏం తీసుకోవాలమ్మా? సండ్రీ తండ్రి కరెక్ట్. Sundry creditors. Creditors. సండ్రీ క్రెడిటర్స్. ఇప్పుడు చూడండి, సండ్రీ క్రెడిటర్స్ తీసుకున్నారు. ఇక్కడ మీరు సింగిల్ ఎంట్రీ మోడ్ లో చేస్తున్నారు కాబట్టి అడ్రస్ రాయొచ్చు. నువ్వు డబుల్ ఎంట్రీలో చేస్తే రాదు. ఇక్కడ నువ్వు అడ్రస్ మెన్షన్ చేయొచ్చు సప్లైర్ది. సేవ్. నెక్స్ట్, క్యాష్ పే టు కార్తిక్. ఇది అవసరమా? ఆల్రెడీ క్యాష్ ఉంటది, మళ్ళీ చేయడం అవసరమా? నో నీడ్. కార్తిక్ ఆల్రెడీ పైన అవసరం. చేసాం, నో నీడ్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? సేల్స్. సార్. సేల్స్ కి ఏం తీసుకోవాలి? Sales. సేల్స్ అకౌంట్. సేల్స్ నెక్స్ట్, కళ్యాణ్ మర్చెంట్స్ అంటే Sundry debtors. డేటివ్స్. సండ్రీ డెబ్టార్స్. చూడండి, అడ్రస్ రాయొచ్చు ఇక్కడ. నెల్లూరు. సేవ్. ఎస్ఆర్ నో వచ్చేంత వరకు ఎంటర్ ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అవసరం లేదు. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఏం తీసుకోవాలి? సార్.
రియల్ టైమ్ Bank లో accounts. అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఏఎఫ్ఎస్ కోడ్, స్విఫ్ట్ కోడ్, ఇది అదర్ కంట్రీస్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇవ్వాలి స్విఫ్ట్ కోడ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ రెంట్ అండ్ వేజెస్. ఏం తీసుకోవాలి రెంట్ అండర్లో? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. Indirect expenses. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Direct expenses. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. Indirect incomes. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అంటే Direct incomes, sir. ఇండైరెక్ట్ Direct incomes. డైరెక్ట్ ఇన్కమ్స్. నేను బై మిస్టేక్ లో డైరెక్ట్ ఇన్కమ్స్ ఇవ్వకుండా డ్యూటీస్ అండ్ ట్యాక్స్ ఇచ్చి సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు చేసేటాన్ని చూడాలన్నా ఏదైనా మిస్టేక్ చేసి మాడిఫికేషన్ చేసుకోవాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్లోకి వెళ్ళాలి. ఓకే, ఇంకొకటి ఎక్స్ట్రా చేస్తున్నాను, కంప్యూటర్ అండర్లో ఏమొస్తుందమ్మా? Current ఫిక్స్డ్ assets. అసెట్స్ వస్తుంది. నేను బై మిస్టేక్ లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చి సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం చేసింటే చూడాలన్నా మిస్టేక్ చేసింటే మార్చుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఎస్కేప్. ఇక్కడ బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఆల్టర్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. మనం చేసింటే ఇక్కడ ఉన్నాయా? డన్. మనం ఏవైతే మిస్టేక్ చేసామో వాటిని మార్చుకుందాం. కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా మనం మిస్టేక్స్ చేసింది కూడా మార్చుకోవచ్చు, ఆల్టర్ కూడా చేయవచ్చు. ఇది సింగిల్ ఎంట్రీ మెథడ్ ఇది మనం చేసింది సింగిల్ ఎంట్రీ మెథడ్. ఓకే, సో ఇప్పుడు డబుల్ ఎంట్రీ మెథడ్ కూడా చూద్దాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, రైట్ సైడ్ లో మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్. ఇక్కడ ఈడ కూడా చేయొచ్చు. ఈడ కూడా మీరు లెడ్జర్స్ అనేది చేయొచ్చు. ఓకే, నేను సెకండ్ కంపెనీ చూపిస్తున్నాను. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, ఈ లెడ్జర్స్ అక్కడ చూపిస్తాను, మళ్ళీ సేమ్ లేకుండా. ఓకే, సో ఆల్రెడీ క్యాపిటల్, పర్చేజ్, సేల్స్ సేమ్ నేమ్స్ ఆల్రెడీ చేసాం. మనం లాస్ట్లో ఏం చేయాలా? 1 or 2 పెట్టాలా. ఓకే, ఇక్కడ క్యాపిటల్ అని ఇస్తున్నావు. నువ్వు క్యాపిటల్ అని ఇచ్చినావు అనుకో, ఆల్రెడీ క్యాపిటల్ చేశాను కదా. ఓకే, డూప్లికేట్ ఎంట్రీ అని చూపిస్తుంది. చూడు ఏమంటుంది ఇక్కడ, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఎందుకంటే సేమ్ కంపెనీలో ఉన్నాం మనం. నువ్వు వేరే కంపెనీ చేస్తే కనిపించదు. అప్పుడు మనం ఏం చేయాలి? మినిమం నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్ అయినా రాయొచ్చు, లేదంటే లాస్ట్లో 1 or 2 యాడ్ చేయొచ్చు. క్యాపిటల్ 1 ఇప్పుడు తీసుకుంటుంది. ఎందుకోసం? క్యాపిటల్ 1 అనేది లేదు వేరేది, కాబట్టి ఇక్కడ క్యాపిటల్. ఇది డబుల్ ఎంట్రీ మోడ్ నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ ఫ్రమ్ విజయ ప్రైవేట్ లిమిటెడ్. నువ్వు ఆల్రెడీ పర్చేజ్ చేసావు. ఓకే, మళ్ళీ అదే ఇచ్చినావు అనుకో, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అప్పుడు నువ్వేం చేయాలి? లాస్ట్లో పర్చేజ్ 1 అని ఇవ్వాలి. ఇక్కడ ఏం తీసుకోవచ్చు? పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ నేమ్ ఏముంది ఇక్కడ? విజయ ప్రైవేట్ లిమిటెడ్. చూడమా, ఇప్పుడు అడ్రస్ ఇవ్వగలుగుతామా? ఇక్కడ సప్లయర్కి డబుల్ ఎంట్రీ మోడ్లో మీరు మెయింటైన్ చేస్తే ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు, ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇవ్వచ్చు, కానీ పర్చేజ్ కానీ సేల్ కానీ చేస్తే వాళ్ళ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయలేం. కాబట్టి ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ సేల్స్ టు పల్లవి మర్చెంట్స్. సేల్స్ అనేది మనం చేసాం కాబట్టి నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. నువ్వేం చేయాలి? సేల్స్ 1 పల్లవి మర్చెంట్స్. అడ్రస్ రాయొచ్చా మనం? సండే డెప్టార్స్ కి రాయలేము. నెక్స్ట్ డ్రాయింగ్స్, క్యాపిటల్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్.
బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఏం తీసుకోవాలమ్మా? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ కంప్యూటర్. ఆల్రెడీ ఉంది కంప్యూటర్ 1 ఫిక్స్డ్ అసెట్స్. ఫయాజ్ ట్రేడర్స్, sundry creditors. Next, factory rent, direct expenses. Next, purchase return. Purchase accounts. So తర్వాత ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్, సేల్స్ అకౌంట్స్. ముతూట్ ఫిన్కార్ప్, లోన్ తీసుకున్నాం, లోన్స్ అండ్ లైబిలిటీ. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో కరెంట్ అసెట్స్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. సో తర్వాత బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా అమ్మా, ఇది మల్టీ మోడ్ అండ్ డబుల్ ఎంట్రీ మోడ్ అని కూడా చెప్పొచ్చు. సేమ్ ట్రావెలింగ్ Okay. ఎక్స్పెన్సెస్ Yeah. పర్లేదు, జస్ట్ మీకు అర్థం చేసుకున్నాకే. లేదు చూసుకోవాలంటే మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్ మీరు చేసింటే ఇక్కడ ఉంటాయి. ఇంకా అబ్బాయి చెప్పినట్టు లాస్ట్ ఏదైనా మిస్ చేసామంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు చేసింటే స్టార్టింగ్ లో ఫస్ట్ మెటీరియల్ చేశారు కదా, ఫస్ట్ ప్రాబ్లం చేశారు కదా, అవి కూడా ఉంటాయి ఇక్కడే. ట్రావెలింగ్ ఎక్స్పెన్సా? సరే, ఇలాగా ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఓకే, స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది, స్టెప్ 3 అయిపోయింది. ఇప్పుడు ఓచర్ పోస్టింగ్ చేద్దాం. ఓచర్స్, ఇది ఫస్ట్ టైం మీరు ఓచర్స్ లేక వస్తారనమాట. ఇక్కడ ఓచర్స్ ఉంటాయి. ఓచర్స్ లేక వస్తే ఫస్ట్ టైం ఇది సింగిల్ ఎంట్రీ మోడ్ లో ఉంటుంది. మీరు చేంజ్ మోడ్ లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ 2 బై అని ఉంటుంది. ఇక్కడ 2 బై. సో దీని నుంచి మీరు సిఆర్డిఆర్ కి మార్చుకోవాలి. అప్పుడు రైట్ సైడ్ లో F12 కాన్ఫిగర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో F12. ఫస్ట్ ఆప్షన్ యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. ఇది ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి సేవ్ చేయాలి. అప్పుడు నీకు 2 బై ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, డిఆర్సిఆర్ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఓకే, క్యాపిటల్ డేట్ కూడా ఉంది ఇక్కడ 1/4/2025. సో క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? థర్డ్ క్లాస్ చెప్పండి మా. ఇన్కమ్. Income. రైట్ సైడ్ లోనే Income. ఓచర్ కీస్ ఉంటాయి. రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేజ్, కాంట్రా అన్ని కూడా. ఇప్పుడు ఇన్కమ్ అంటే రిసిప్ట్ కదా, F6 తీసుకోండి. రిసిప్ట్ వచ్చింది పైన. డేట్ మార్చుకోండి. డేట్ ఏముంది ఇక్కడ? 1/4. 6.2 లేటెస్ట్ వర్షన్ లో చేస్తున్నామ్మా. 1/4/25. ఓకే, మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఇక్కడికి వచ్చినాయా? యా. క్యాపిటల్ తీసుకోండి. ఎంత అమౌంట్ ఇక్కడ? 3 lakhs. డెబిట్ క్రెడిట్, క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది, డెబిట్ క్యాష్. ఫస్ట్ క్లాస్ ఉపయోగపడుతుంది. డెబిట్ క్రెడిట్ మీరు ఫస్ట్ క్లాస్ చేశారు కదా, ఆ క్లాస్ ఇక్కడ ఉపయోగపడుతుంది. మీరు కాలేజెస్లో
ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ప్రతీది కూడా డెబిటే తీసుకొని ఉంటారు. అలా తీసుకోకూడదు ఇక్కడ. సిస్టమ్‌లో ఎలా ఉంటే అలా తీసుకుంటాం. ఎలాగైనా ఉండనివ్వండి. మనకనవసరం. సో, క్రెడిట్ క్యాపిటల్, డెబిట్ క్యాష్. సేవ్. నెక్స్ట్ 2, 4 పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకి తీసుకోవాలమ్మా పర్చేజ్ అంటే? F9 తీసుకోవాలి. F9 సార్. F9 తీసుకున్నాక పర్టిక్యులర్స్, రేట్, అమౌంట్ ఇలా కనబడుతుంది. మీరు పర్చేజ్‌కు, సేల్‌కు మార్చుకోవాలి. చేంజ్ మోడ్ యాజ్ వోచర్ తీసుకోవాలి. యాజ్ వోచర్ తీసుకుంటే అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఓకే. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేజ్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? చెప్పండి. ఫస్ట్ క్లాస్. పర్చేస్ Purchase డెబిట్ వెరీ అవుతుంది. గుడ్. కార్తీక్ ఇక్కడ credit పర్టిక్యులర్స్ అవుతుంది. కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? ఏముంది ఇక్కడ? Here సార్. సిఆర్ ఉందంటే అది క్రెడిట్. CR క్రెడిట్ అంటే ఏం ఉంది. తీసుకోవాలా? Credit. పర్చేజా, కార్తికా? కార్తిక్ కార్- తీసుకోవాలి. కార్తిక్ సార్. కార్తిక్ ఓకే. ఇలా ఆప్షన్స్ అడుగుతుంది. ఎంటర్ ఇచ్చేయండి. అమౌంట్ ఎంత? 1 lakh. సో డెబిట్ ఏం తీసుకోవాలి? పర్చేజ్. అప్పుగా పర్చేజ్ చేసాం. సేవ్. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత ఓకే డేట్ మార్చామా? ఓకే చేద్దాం. లాస్ట్లో చెక్ చేద్దాం. 3, 4 క్యాష్ పే టు కార్తిక్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాము. అప్పుగా పర్చేజ్ చేసాం. మళ్ళీ తర్వాత మన బిజినెస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. సో 3, 4 ఇస్తున్నాం 50,000. డబ్బులు పే చేస్తున్నామంటే ఏకి తీసుకోవాలి రైట్ సైడ్లో? వెరీ గుడ్. F5. FI సార్. డేట్ మార్చుదాం. డేట్ ఏముంది ఇక్కడ? 3, 4 ఉంది. ఓకే. ఇప్పుడు క్యాష్ పే టు కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఫస్ట్ క్లాస్. కార్తిక్ డెబిట్ అవుతుంది. క్యాష్ క్రెడిట్ అవుతుంది. Cash వెరీ credit గుడ్. అవుతుంది. ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది? డిఆర్ ఉంది. డిఆర్ ఉంది అంటే ఏం తీసుకోవాలి? కార్తిక్ తీసుకోవాలి. కార్తిక్ అండర్లో కరెంట్ కార్తిక్. బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి మనం? 1 lakh ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నాం ఇక్కడ? 50,000 ఇస్తున్నాం. కరెంట్ బ్యాలెన్స్ ఎంత 50,000. ఇవ్వాలి? 50,000 ఇవ్వాలి. సో క్యాష్ తీసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేమ్. అక్కడికి 3 ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అయిపోయాయి. 5, 4 సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000. ఏకే తీసుకోవాలి? F6 సార్. F8. సేల్స్ F8 చేంజ్ సార్. మోడ్లోకి వెళ్ళి ఫార్మాట్ మార్చాలి. ఓకే. సో సేల్స్ టు కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సార్ Very సేల్స్ good. క్రెడిట్ సార్. కళ్యాణ్ ఇక్కడ డెబిట్ పర్టికులర్స్ కింద ఏముంది? ఫస్ట్ Debit డెబిట్ ఉంది. అవుతుంది. డెబిట్ ఏంటంటే కళ్యాణ్ మర్చెంట్స్ తీసుకోవాలి. కళ్యాణ్. అమౌంట్ ఎంత? సో 1,50,000. సేల్స్. యాక్సెప్ట్ ఆర్ నో సేమ్. అప్పుగా సేల్ చేసాం కస్టమర్కి. కస్టమర్ 6, 4 అమౌంట్ ఇస్తున్నాడు. రిసిప్ట్. డేట్ మార్చండి. 6, 4 ఎడ్యుకేషన్ వాళ్ళకి మారవమ్మా. లైసెన్స్ తీసుకున్న వాళ్ళకే మారతాయి డేట్లు. గుర్తుపెట్టుకోండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. ఏకే తీసుకున్నాం? రిసిప్ట్ తీసుకున్నాం. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏదిమా? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ వెరీ గుడ్. అవుతుంది. కళ్యాణ్ పర్టికులర్స్ మీద పైన ఏముంది? క్రెడిట్ ఉంది. అంటే కళ్యాణ్. సేవ్. నెక్స్ట్ 10, 4 క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ 70,000. ఏకే తీసుకోవాలి? వెరీ గుడ్. కాంట్రాక్ట్. డేట్ కాంట్రాక్ట్ మార్చండి. 10, 4 ఎడ్యుకేషన్ బోర్డులకి మారవమ్మా. 6,000 ప్యాకేజ్ వాళ్ళకి డేట్లు మారవు. లైసెన్స్ తీసుకున్న వాళ్ళకే మారుతాయి. మళ్ళీ అడుగుతారు. అందుకోసం చెప్తాను ముందే. 10, 4 దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ ఆర్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ బ్యాంక్ Super. అవుతుంది. క్రెడిట్ ఇక్కడ Yeah. పర్టికులర్స్ కింద స్టార్టింగ్ లో డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. క్రెడిట్. డినామినేషన్స్ కూడా అడుగుతుంది. 100 ఎన్ని, 200 ఎన్ని, 500 ఎన్ని. సేవ్. నెక్స్ట్ రెంట్. ఏకి తీసుకోవాలి? డేట్ మార్చండి. పేమెంట్. 12, 4 రెంట్ ఏమవుతుంది? పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ డెబిటా, క్రెడిటా? వెరీ గుడ్. డెబిట్. డెబిట్ అవుతుంది. అమౌంట్ ఎంత? 50,000.
సేవ్. నెక్స్ట్ 15/4 వేజెస్ ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పేమెంట్. పేజెస్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. పేజెస్ Very good. డెబిట్ అవుతుంది, అమౌంట్ క్యాష్ ఎంత? క్రెడిట్ అవుతుంది. 20,000 క్యాష్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 19/4 ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. S6 19/4. ఇలా డేట్లు మారుస్తూ రియల్ టైంలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్, డెబిట్ క్యాష్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ 28/4 ఏకి తీసుకోవాలి? ఓకే, వెరీ గుడ్. S6. రిసిప్ట్ 28/4. 15,000. ఇలాగా మీరు డేట్లు తర్వాత ఫంక్షన్ కీస్ మార్చి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని చూడాలి. ఎంఐఎస్ రిపోర్ట్స్ అన్ని చూడాలి. ఎంఐఎస్ రిపోర్ట్స్ చెక్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసిండని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. మీరు చేసిన అన్ని డేట్లు కనిపించట్లేదు, ఒకే డేటే కనబడుతుంది. అన్ని డేట్లు కనిపించాలంటే ఏం చేయాలి? ఆల్ట్ F2 ఇవ్వండి. ఆల్ట్ F2 ఇచ్చేసి 1/4/34 ఇచ్చేస్తే ఆ మంత్ ట్రాన్సాక్షన్స్ అన్ని మీకు కనబడతాయి. ఇది లైసెన్స్ వాళ్ళకి. అదే ఎడ్యుకేషన్ మోడ్ వాళ్ళకి ఏం చేయాలి? ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ స్పేస్ డేట్లు తీసేయాలి. డేట్లు తీసేస్తే అన్ని కనబడతాయి. అదే లైసెన్స్ వాళ్ళకి ఏం చేయాలి? ఫ్రమ్ అంటే 1/4, మంత్ ఎండింగ్ అంటే 34 ఇస్తే అన్ని ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. ఓకే, ఇప్పుడు నేను పర్చేజ్లో డేట్ మార్చలేదు, మిస్ మ్యాచ్ అయింది కదా, డేట్ మార్చలేదు. ఇప్పుడు మారుస్తా. అప్పుడు వచ్చి మీరు డే బుక్లో వెళ్ళి మార్చాలి. 2/4 ఇవ్వాలి. ఇక్కడ ఏముంది? 1/4 ఉంది. అప్పుడు నేను దీన్ని మారుస్తున్నా. ఓపెన్ చేశాను, 2/4 ఇచ్చి సేవ్ చేస్తున్నాను. అలా మనం ఏదైనా గ్రామటికల్ మిస్టేక్స్, అమౌంట్ మిస్టేక్ చేసినా, ట్రాన్సాక్షన్స్ మిస్టేక్ చేసినా మళ్ళీ ఇట్లా మార్చుకోవచ్చు, డే బుక్ లో మార్చుకోవచ్చు. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్ట్ F1 అంటే ఎక్స్పాండ్. ఆల్ట్ ప్లస్ F1 డేటా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, సో చూడండి, నెట్ ప్రాఫిట్ ఎంత? 25,000. ఇటుపక్క టోటల్ ఎంత? 1,00,000, 1,20,000, 50,000, 1,70,000 ఉంది డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ లో. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది? 1,50,000, 1,65,000, 1,95,000 ఉంది. మొత్తం 1,95,000లో 1,70,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 25,000. ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. లయబిలిటీస్, అసెట్స్, ఇవన్నీ రిపోర్ట్స్. మా డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, ద క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. ఎస్కేప్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో. పర్చేజ్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్, ఏ వచ్చర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశావు. కాంట్రా, పేమెంట్లో 3, పర్చేజ్ 1, రిసిప్ట్స్ 4, సేల్స్ 1, గ్రూప్స్ 28, లెడ్జెస్ 36, వోచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఇలాగా మీరు 5 ప్రాబ్లమ్స్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం నేను చేశాను. మళ్ళీ సెకండ్ ప్రాబ్లం కంపెనీ, లెఫ్ట్ సైడ్ లో కంపెనీ, క్రియేటర్. మళ్ళీ ఇప్పుడు నేను ఎలా చేశానో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 సేమ్ అదే విధంగా మీరు చేయాలి. సెకండ్ ప్రాబ్లం కార్తిక్ ఐటీ సొల్యూషన్స్. ఇంకా అడ్రస్ లో ఎన్ని అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇచ్చారు. యాక్సెప్టర్ నో, సేవ్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి.
సో నో వాచర్స్. ఇది సెకండ్ కంపెనీ. మళ్ళీ ఏం చేస్తారు? క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జెస్లోకి వెళ్ళండి. దీంట్లో ఉన్న లెడ్జెస్ అన్నీ చేసి మళ్ళీ ఓచర్ పోస్టింగ్ చేయాలి. ఇలాగా మీరు స్టార్టింగ్లో ఉన్న 5 ప్రాబ్లమ్స్ చేయాలి. మీకు ఏమైనా డౌట్లు వస్తే మెటీరియల్లోనే నేను ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి ఇక్కడే ఇచ్చి ఉంటాను, మీరు చూసుకోవచ్చు. పేజీ నెంబర్ 30, 40లో ఉంటాయి. గ్రూప్స్, లెడ్జెస్, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడే ఇచ్చి ఉంటా. మీకు ఏదైనా డౌట్ వస్తే వెళ్ళి చూడండి, అదే పనిగా వెళ్ళి చూసి మాత్రం చేయకండి. చూసి చేస్తే మీరు వేస్ట్. ఇంకా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి డెబిట్, క్రెడిట్, ఫంక్షన్ కీస్ నేను ఇక్కడే ఇచ్చి ఉంటాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? సార్ అది ఇప్పుడు మనం చేసిన అవునండి. డబుల్ ఎంట్రీ మనం ఎక్కడైనా రియల్ టైమ్ లో మెయింటైన్ చేయాల్సింది సింగిల్ ఎంట్రీ. లైక్ అంటే పోస్ట్ క్రియేషన్ అంటే వరకు. ప్రెసెంట్ అయితే ఓకే, ఏం చేసేది అది లెడ్జెస్ క్రియేషన్ చేసే వరకు చెప్పమా. అంటే ప్రెసెంట్ చెప్పండి. ప్రెసెంట్ మేము చేసేది 4.1. దాంట్లో ఎలా ఉంటుందంటే అకౌంట్ ఇలా ఉండదు, డబుల్ ఎంట్రీ మార్చు. లాగా ఇంకా ఉండదు, మీరు సింగిల్ 4 ఎంట్రీ లోనే వేరే ఉంటే ఎట్లా? ఉంటుంది. ప్రజెంట్ 6.2 వచ్చేసింది, అప్డేట్ అవ్వాలి కదా. అంటే present ఉమ్, మా కంపెనీ వాళ్ళు వాడేది అది. నాకు పర్లేదండి. కొంచెం డౌట్ ఉంది అందుకని అడిగాను. ఆ, ఆ, ప్రెసెంట్ మనం పర్లేదు, చేసేది డోంట్ వరీ. సింగిల్ ఎంట్రీనే కదా. అప్డేట్ మీకు ఏదైనా రెన్యువల్ కావాలంటే మనం చేస్తాం. ఓకే టిఎస్ఎస్ రెన్యువల్స్, అప్గ్రేడేషన్స్ మీ కంపెనీ వాళ్ళకి నీడ్ ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఓకే, ఓకే యా, డన్ గైస్, ఓకే బాయ్. ఓకే